హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్యా లవ్ అంకిత్ యూట్యూబ్ ఛానల్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరైతే ఎలా ఉన్నారు, బాగున్నారా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్లో అయితే ఒకటైతే చెప్తాను. మా ఇంట్లో అయితే ఇదైతే సాటర్డే నుండి సండే వ్లాగ్, సండే రోజు తీసిన వీడియో అండి. ఇదైతే మేము సండే రోజు అయితే మా ఇంట్లో అయితే గ్యాస్ అయితే లీక్ అయ్యింది. అది ఎలా అయిందో లాస్ట్లో అయితే చెప్తాను. అది సండే రోజు అయితే జరిగింది. అది అయితే లాస్ట్కు ఉంది. ఫస్ట్ అయితే సాటర్డే రోజు నేను ఇంట్లో చేసుకున్న వర్క్ గురించి అయితే వీడియో అయితే చూడండి, నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది కదా ఇలా. మాకైతే జరిగింది ఫస్ట్ టైము. ఎలా జరిగిందో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే లేవగానే బయట అయితే ఊడ్చుకొని అంత క్లీన్ చేసుకుని ఇంట్లోకి వచ్చేసి అయితే కొన్ని బాసనలు ఉంటే అవైతే క్లీన్ చేసుకున్నా. ఇక్కడైతే బీన్స్ కర్రీ కోసం అయితే బీన్స్ అన్నీ కట్ చేసుకొని అన్నం అయితే అయింది, వంపేసుకుంటున్నాను ఇక్కడ. ఆ రోజు సాటర్డే కదా, సాటర్డే అసలు నాన్ వెజ్ అయితే తినము మేము, ఓన్లీ వెజ్జే. తర్వాతకి వచ్చేసి అయితే అన్నం వంపుకున్న తర్వాత బీన్స్ అయితే కట్ చేసుకొని ఉడకబెట్టుకొని బీన్స్లో ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇట్లా వేసుకొని నేనైతే సింపుల్గా చేస్తాను. బీన్స్ వచ్చేసి అయితే ఇది మా ఆయన అసలు వేరే ఏం తినడు, కానీ ఫస్ట్ టైం వండితే బాగుంది అన్నాడు. ఇది సెకండ్ టైం అండి. అందుకే ఒకసారి ఫస్ట్ అయితే వండిన బాగుందని అన్నాక మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే తీసుకొచ్చి ఆ రోజైతే సాటర్డే రోజు అయితే వండిన. ఒక 2 టమాటాలు కట్ చేసి మగ్గినాక పసుపు అల్లం వేసేసి అయితే బీన్స్ కర్రీ అయితే వండుతున్నాయి ఇక్కడ. తర్వాతకి వచ్చేసి అయితే పిల్లలకైతే అది టిఫిన్ అయితే ఏం చేయలేదు. టిఫిన్కి అయితే పులిహోర చేద్దామని ఇక్కడ అయితే అన్నం అయితే చల్లార పెట్టుకొని అందులోకి అయితే కొంచెం ఉప్పు నిమ్మరసం అయితే కలుపుకొని తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆయిల్ పోసుకొని అందులోకి పల్లీలు 2-3 పచ్చిమిర్చి కట్ చేసి జీలకర్ర ఆవాలు పసుపు వేసుకొని పులిహోర అయితే చేసిన పిల్లలకు వచ్చేసి అయితే టిఫిన్. తర్వాతకి పిల్లలకు స్నాక్స్ కోసం అయితే సంత్రాలు అయితే ఒలిచి పెట్టిన. ఇక్కడ సంత్రాలు పులిహోర వాళ్ళ స్నాక్స్ అండ్ లంచ్ అయితే పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి అయితే వాటర్ బాటిల్ అయితే నింపి వాళ్ళకు బాస్కెట్లో అయితే పెట్టిన. పిల్లల్ని లేపి బ్రష్ చేయించి వాళ్ళకైతే పాలు ఇచ్చేసి వాళ్ళనైతే స్కూల్కి స్నానం పోసి రెడీ చేసి వాళ్ళు టిఫిన్ తినమంటే తినిపి మమ్మీ అన్నారు. అయితే తినిపించేసి అయితే వాళ్ళనైతే స్కూల్కి అయితే పంపించేసిన. ఇక్కడ హాయ్ చెప్తున్నారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో అయితే చెప్తాను. సండే రోజు అయితే జరిగింది మాకు అది. అసలు మేము ఊరికి వెళ్ళి వచ్చేసరికి అయితే గ్యాస్ అంతా లీక్ అయింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి. వాళ్ళకైతే అన్నం తినిపించేసి అయితే వాళ్ళను స్కూల్కి అయితే పంపించిన. స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాతకి ఇల్లు అయితే మొత్తం ఇక 3 days వాళ్ళ స్కూల్ లేదు కదా, క్రిస్మస్ 3 days కాదు 4 days స్కూల్ లేదు. ఇల్లు అయితే అంతా గలీజ్గా చేసిర్రు. ఇల్లు అయితే ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం అయితే తుడుచుకున్నా. అసలు 3 days 4 days ఇల్లు అసలు స్కూల్ లేదు కదా, ఎంత ఆగం చేసిర్రు అంత ఆగం అయితే చేసిర్రు, అంత గలీజ్గా చేసిర్రు. అయితే ముందుగా క్లీన్ అయితే చేసుకొని ఇల్లు అయితే తుడుచుకున్నాను. తర్వాతకి వచ్చేసి అయితే స్నానం చేసుకొని నేనైతే పులిహోర అయితే తిన్నాను. పులిహోర టిఫిన్ చేశాను కదా, ఆ పులిహోర అయితే తినేసి బట్టలు అయితే ఉతుక్కున్నాను. ఇక్కడైతే స్నానం చేసి వచ్చేసి అయితే పులిహోర అయితే తింటున్నాను. పులిహోర అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది, బాగా వచ్చింది. సింపుల్గా అయితే చేసేస్తా. ఏం లేనప్పుడు ఇంట్లో టిఫిన్కి ఏం పెట్టుకున్నప్పుడు అయితే ఇలా పులిహోర అయితే చేసేస్తా. బట్టలు అయితే ఉతికిన. ఆలోపు మా పాపకైతే నర్సరీ కదా, 12:30 వరకే ఉంది. తననైతే తీసుకొచ్చేసి స్కూల్ డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. తనకి స్నాక్స్ పులిహోర పెట్టింది అయితే తినలేదంట, అప్పటి వరకు బెల్ అయిందంట. రాగానే తినేసి అయితే పడుకుంది. తర్వాతకైతే అప్పటికి బట్టలు గిల్ల ఉంటే కొన్ని మడత పెట్టుకొనేసి అది
వేరే బాసనలు ఇట్లా ఉంటే క్లీన్ చేసుకునేసరికి 3:30 అయింది. మా బాబుని తీసుకొచ్చి వాడికి కూడా స్కూల్ డ్రెస్ అయితే చేంజ్ చేసేసి ఏమన్నా ఉన్నాయా మమ్మీ అని ఖచ్చితంగా అడుగుతారు సాయంత్రం కాగానే. ఇక్కడైతే కొంచెం అది సంత్రా ఉంటే అది తీసిచ్చేసి తింటున్నారు. వాళ్ళతో సహా నేను కూడా కూర్చొని అయితే తిన్నాను. తిన్న తర్వాత ఒక గంట అర్ధగంట అయితే బయట అయితే ఆడుకుంటారు. వాళ్ళతో పాటు నేను కూడా బయట కూర్చొని వాళ్ళని చూసుకుంటూ అయితే కూర్చుంటా. బయట అయితే ఆడుకున్న తర్వాతకి వచ్చినాక అయితే మళ్ళీ సాయంత్రం 4:30 అయింది కదా, వాళ్ళని అయితే ట్యూషన్కి పంపించాలి. ట్యూషన్కి పంపించే ముందు అయితే ఇక చాయ్ అన్న పాలన్నా, అసలు పాలైతే తాగరు చిన్నప్పటి నుంచి అయినా అంతే. వాళ్ళకు పాలు పెరుగు అసలు అలవాటు లేదు. సాయంత్రం అయితే ఖచ్చితంగా చాయ్ అనే కావాలి ఇద్దరికి. ఇక్కడైతే చాయ్ చేసేసి అయితే బాసనలు అయితే తోముకున్నా. పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించాలి కదా, చాయ్ అయితే చల్లారబెట్టి తాపిచ్చేసి అయితే బాసనలు అయితే క్లీన్ చేసుకొని తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. ఇక్కడైతే బాసనలు అయితే క్లీన్ అయితే చేసుకున్నాం మొత్తము. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి వచ్చిన. మీరు కూడా అంతేనా అండి? ఇంట్లో ఉన్న వాళ్ళకి రోజు మొత్తం ఏ పని చేసినా ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, లాస్ట్లో అయితే నేను చెప్తాను ఎలా జరిగింది అది. బాసనలు అయితే క్లీన్ చేసుకున్నాక చపాతీ పిండి కలిపి అందులో చపాతీ పిండిలో కొంచెం ఉప్పు, ఈ పిండి వచ్చేసి అయితే మేము గోధుమలు తీసుకొని గోధుమలతో పట్టించిన పిండి అండి, చాలా మంచిగా వస్తాయి. చపాతీ పిండి కలిపి పెట్టి ఒక అర్ధగంట తర్వాత అయితే పిల్లల్ని ట్యూషన్ పంపించక ముందుకే నేనైతే ఈ పని అయితే కంప్లీట్ చేసిన. చపాతీలు అయితే ఇలా రౌండ్గా వేసుకొని అన్నీ ఒకసారి వేసి కాలుస్తా. కొంతమంది అయితే చేసుకుంటూనే కాలుస్తారు, నాకు అస్సలు అట్లా వేయనికి రాదు. అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని అయితే కాలుస్తా. బియ్యం అయితే కడిగి పెట్టుకుని ఇక్కడ చపాతీ అన్నీ తాల్చుకొని బీనీస్ కర్రీ ఉంది కదా, కర్రీలోకి ఖచ్చితంగా బాగుంటుంది చపాతీలు అయితే. ఇక్కడైతే కాల్చుకొని అన్నీ ఇలా కాల్చుకున్నా చాలా మంచిగా మెత్తగా అయితే ఉంటాయి. ఇవి గోధుమలు మనం ఓన్గా గోధుమలు తీసుకొని పట్టించుకుంటే బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది డైలీ చపాతీ తినడం వల్ల. మా పిల్లలు సాయంత్రం రాగానే అయితే ట్యూషన్ పోయి రాగానే వాళ్ళకైతే ఇలా చపాతీ అయితే ఇచ్చేసిన, తిన్నారు. మేము కూడా తిని పడుకున్నాము. ఈ వీడియో వచ్చేసి ఇదైతే సండే రోజు తీసింది. లేవగానే ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేసిన. బయట క్లీన్ చేసుకొని వచ్చి ఆలుగడ్డ టమాటా కూర వండుదాము, మళ్ళీ మా పిల్లలు చాలా అంటారని టమాటా రైస్ చేద్దామని స్టార్ట్ అయితే చేసిన. ఆలుగడ్డ కూర మధ్యలోనే గ్యాస్ అయితే అయిపోయింది. మా బావకు లేపి చెప్పగానే వెళ్ళైతే గ్యాస్ అయితే తీసుకొని వచ్చిండండి. తీసుకొచ్చి రాగానే వచ్చేటప్పుడు అయితే అట్లానే ఆల్రెడీ నీ కర్రీ మధ్యలో అయిపోయిందని చెప్పిన, అయినా కానీ మా బావ వినకుండా మటన్ అయితే తీసుకొని వచ్చిండు. గ్యాస్ అయితే తీసుకొని వచ్చి గ్యాస్ అట్లనే మటన్ తీసుకొని వచ్చిండు. ఇక్కడైతే మేము ఊరికి వెళ్ళేది ఉందని దెబ్బ అయితే వంట అయితే కంప్లీట్ చేసుకొని రెడీ అయితే మేమైతే ఊరికైతే వెళ్ళినాము. ఊరికి ఎందుకు వెళ్ళినామంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే మా లిస్ట్లో అయితే మా నేమ్ వచ్చిందంట, ఖచ్చితంగా ఫోటో దిగాలంటే వెళ్ళినాము. ఇక్కడ పిల్లలైతే రెడీ అయ్యి నేను కూడా రెడీ అయితే అన్నం తినేసి అయితే వెళ్ళినాము. బస్సులో వెళ్ళినాము. ఊరికి వెళ్ళి ఎమ్మటే ఫోటో ఒక 5 నిమిషాలు అండి ఫోటో అయితే దిగి ఇంటికైతే వచ్చినాము. నైట్ వచ్చేసరికి అయితే గ్యాస్ అనేది మొత్తం లీక్ అయిపోయింది. అసలు పొద్దున్నే తెచ్చి పెట్టిండు, మేము ఉండేటప్పుడు అయితే మంచిగానే ఉండే, కాకపోతే మేము వచ్చేసరికి అయితే గ్యాస్ అంతా లీక్ అయ్యి రూమ్ మొత్తం స్ప్రెడ్ అయింది. ఇంకా నయం ఏం కాలేదు, కిచెన్ విండో ఓపెనే ఉంది, కాకపోతే అది ఎంత ఇట్లా టచ్ చేస్తే మొత్తం వెళ్ళిపోయింది అన్నట్టు. ఓ డే మొత్తం గ్యాస్ అంతా అయిపోయింది. దాన్ని అయితే ఆఫ్ చేసి అయితే పడుకున్నాము. పొద్దున లేచి చూసేసరికి కూడా అట్లనే అయింది. ఏమైందో ఏమో తెలియదు, ఇంకా నయం మేము వచ్చినాం కాబట్టి ఏం కాలేదు. అలా మీరు కూడా చూసుకోండి. అందులో వ్యాచర్ అనేది పోయిందంట, అదైతే చేపించినాము. ఇప్పటికైతే బాగానే ఉంది. ఇదైతే బస్సులో అయితే ఊరికి వెళ్ళేటప్పుడు అసలు బస్సులో అయితే అసలు ఖాళీ లేదండి. మా వాడైతే ఉప్పల్ నుండి మోత్కూరు దాకా నిలబడే పోయినాం.
ఇదైతే ఇంటికి వెళ్ళినాము. మా ఇంటి దగ్గర అన్ని కోతులే ఉన్నాయి. ఆగమాగం చేసిన. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.